వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవినీతికి, వివక్షకు తావు లేకుండా చేరేలా చూడటానికి దాదాపు 2.5 లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం 5,000 రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. 11,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుంచి ఆయా గ్రామాల వార్డులలోని ఇళ్ల ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది. ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్నలను పొందుతూ ఇతర రాష్ట్రాలకు సహితం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించిందన్నారు. అటువంటి వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత 5 ఏళ్లలో ఎంతో బురద జల్లారు. దుష్ప్రచారం చేశారని, గోనె సంచులు మోసే ఉద్యోగమా అని అవమానించారన్నారు. కూటమి హామీ ఇచ్చిన సూపర్ 6లో ఏడాదికి 4 లక్షల చొప్పున 20 లక్షల మంది ఉద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా 2.5 లక్షల వాలంటీర్లతో సహా మరెన్నో వేల మంది ఉపాధిని నిర్వీర్యం చేశారన్నారు. ఎంతో సదుద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీద ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించటానికే దురాలోచనలు చేస్తున్నారన్నారు.